ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా 2 లక్షల రూపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తానైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే 3 దఫాలుగా అయితే రుణమాఫీ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది రైతులు అయితే మాకైతే రుణమాఫీ కాలేదు అని అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు బ్యాంకుల చుట్టూ, అంతేకాకుండా వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు వారు ఏం చెప్తారు అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. బాబు చెప్పండి, ఎంత ఉంది మీకు, ఏం చెప్తారు అధికారులు? మాకు 1,50,000 రుణం ఉంది, కానీ రుణమాఫీ కాలేదు. కుటుంబం పరంగా భార్యకు భర్తకు ఉన్న 2 ఖాతాలను జమ చేసి ఎక్కువ ఉందని కాలేదంటున్నారు. అది తర్వాత విచారణ చేసి చేస్తామంటున్నారు, కానీ మళ్ళీ దానిలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తామని కొందరు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు అర్థమైతలేదు. అంటే ఇప్పుడు మరి రేషన్ కార్డు ఇవ్వలేదు కదా ఇప్పటివరకు అయితే? మరి రేషన్ కార్డు ఉన్న వాటినే తీసేసారు అప్పుడు, భూమి ఎక్కువ ఉందని. మరి ఏం చెప్తారు అధికారులు, ఏం చెప్తారు? అంతేకాకుండా నాయకులు ఎవరైనా వస్తారా మీ దగ్గరికి? మరి మాకు కాంగ్రెస్ నాయకులు ఎవరు వస్తారు? ఇప్పుడు అత్తే అడుగుతారనే వాళ్ళు అత్తులేరు. వస్తే అడుగుతామని మేము కూడా అనుకుంటున్నాం, కానీ రారు వాళ్ళు. ఓకే, వ్యవసాయ అధికారులు ఏం చెప్తారండి? వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారంటే, మాకు ఈ కుటుంబ ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరికి రుణం ఉన్నందున ఇద్దరి విషయంలో మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలుపుతామని అంటున్నారు వాళ్ళు. ఒకటి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవద్దని చెప్పేసి కొంత సమాచారం ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు కదా, మరి ఎట్లా? రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 2 లక్షల రుణం మాఫీ చేస్తామని అన్నారు, కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఇస్తలేరు, రుణం మాఫీ చేస్తలేరు. దానికి మేము అంటే వ్యవసాయదారులమే బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రేవంత్ రెడ్డికి ఏంటిది, వ్యవసాయదారుడే, అతడు వ్యవసాయదారుడే, కానీ రెడ్డిలను కాకుండా ప్రతి ఒక్క వర్గం నుంచి వ్యవసాయదారులను బలి చేస్తున్నాడు. అది ఎంతవరకు సంబంధం? ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఈ గ్రామంలో? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అంటే కానివారు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ చూస్తే? అంచనా వేసి ఏం చెప్పగలుగుతాం, దాదాపు 150-200 మంది దాకా రుణం మాఫీ కాని వాళ్ళు ఉన్నారు. అంటే మీరు వస్తుందని అయితే భావించారా? మీరు వస్తుందనే అనుకున్నాం కానీ కాలేదు, అది ఇక సమస్య. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే వస్తుందని అయితే భావించడం జరిగింది. మాకైతే రుణమాఫీ కాలేదని చెప్పేసి అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనతో పాటు మరొక రైతు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. బాబు చెప్పండి, ఎంత ఉందండి మీది? నాది 2 లక్షలు ఉంది. అయితే నేను ఏవో గారి దగ్గరికి పోయినా, మేడం అడిగితే ఏమంటే మాకు 2 లక్షలది ఇంకా ఏం ఇది లేదు, ఒక వారం రోజుల తర్వాత అయితే తెలుస్తుంది అని చెప్పింది. అంటే ఇప్పుడు 2 లక్షలకు సంబంధించి అయితే ఆగస్టు 15కి అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. ఆగస్టు 15 అయిపోయి వాళ్ళకి అయితే 9 రోజులు కూడా అవుతుంది కదా. అదే అడిగినాం, అడిగితే మాకైతే ఇప్పుడు వరకు ఏం లేదు. 2 లక్షలు దాటిన వాళ్ళు మిగతాది కట్టాలన్నారు, కానీ 2 లక్షల వరకు ఉన్నోళ్ళది ఏంది అనేది ఇంకేం లేదని చెప్పింది. ఒక వారం రోజుల తర్వాత అయితే తెలుస్తుందని చెప్పింది. నేను వస్తుంటే మన మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు మా తడంలో రోడ్డు మీద రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అక్కడ ఉన్నాడు. సరే ఇట్లా పరిస్థితి అంటే నా పేరు అడిగిండు, పేరు చెప్పిన, ఏవోని అడగపోయినా అంటే ఏవోని అడిగితే ఇట్లా చెప్పిందంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడి ఏవోకి చెప్తాను అన్నాడు. అది జరిగింది. అయితే మీరు వస్తుందని అనుకుంటారా? మరి నేనైతే వస్తుందని అనుకుంటున్నా. గతం లోపల కూడా 1,00,000 రూపాయల రుణం మాపైనప్పుడు కేసీఆర్ పీరియడ్లో నాకు కాలేదు, చాలా మందికి కాలే. ఇప్పుడు కూడా కావాలని నేను అందరూ రైతులు అన్నప్పుడు అందరికీ ఇవ్వాలి. ఈ పార్షాలిటీ లేకపోతే డబ్బులు లేవు అని అంటే మాత్రం బాగుండదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే రైతులు ఏంటంటే ఆయనకి ఇచ్చి నాకు ఇవ్వలేదని బాధపడతారు. రైతులు అందరికీ ఇవ్వాలి, అది అందరికీ ఇవ్వాలి. పోయినాం. అదే తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళ దాని గురించి కూడా అడిగిన నేను మేడంను. సరే తల్లిదండ్రికి ఉంది, కొడుకు లేదు రేషన్ కార్డు, ఏంది అంటే అది కూడా మేము విలేజ్కి వచ్చి ఎంక్వైరీ చేస్తాము, అది తర్వాత అని చెప్పి అన్నది మేడం. ఓకే సార్, ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడైతే కొంతమందికి అయితే అయింది, కొంతమందికి అయితే కాలేదని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే వీరైతే కొంత అధికారులను కావచ్చు, అంతేకాకుండా నేతలను సైతం మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంకా ఏం చెప్తారు అంటే మీకు ఎంతవరకు ఉంది? నా పేరు మిన్కుల శ్రీనివాస్, మా తడగొండ గ్రామం. అయితే 2,06,000 ఉంది నాకు రుణం. 2,06,000 ఉంటే ఏమైందంటే, నేను గత 6 నెలలనే నేను రిన్యువల్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 తారీఖు వరకు నాది 2,06,000 రుణం ఉన్నది. అది అప్పుడు రిన్యువల్ చేసేసిన నేను. ఇప్పుడు ప్రజెంట్ 2 లక్షలతోటి మొన్న 6 నెలలు రిన్యువల్ చేసిన. ఇప్పుడు ఎవరికి వెళ్ళినా అని ఏవో దగ్గరికి వస్తే అత్తాయి గైడ్లైన్స్ వస్తాయి, ఇంకా మాకు ఏం రాలేదు అంటున్నారు వాళ్ళు. ఎక్కడ తిరిగినా పాపం మా రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా గోసపడుతున్నారు. ఎందుకంటే ఎవరికి అయ్యి ఎవరు కాకపోతే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఈ రైతు రుణమాఫీ సందర్భంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ఓట్లు వేసుకున్నాకనే కాదు, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులందరూ మీకు ప్రత్యేకంగా ఈ రుణమాఫీ కోసం చూసిర్రు. ఇది కరెక్ట్ కాదు.
ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఓకే, మరి ఏంటంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మరి మీది? నెక్స్ట్ మా ఇంకా మిగతా రైతులకు ఇట్లా రుణమాఫీ కాకపోతే మా రైతుల పక్షాన అందరి తరపున మేము ఖచ్చితంగా పోరాడతాం, మేము ధర్నాలు చేస్తాం, ఎక్కడికెక్కడ మేము తిరగనీయం, ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా తిరగనీయకుండా అది చేస్తాం. నమస్తే అండి, మాది మల్కాపూర్, బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామం. మా గ్రామంలో నాలాగా రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. గడిచిన రెండు రోజుల క్రితం మేము మా రైతులందరం కలిసి, మల్కాపూర్ రైతు సంఘం తరఫున రైతులందరం కలిసి మా జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. దానికి వారికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం పెట్టే విధానాలు ఒక విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి వాటిని పాటించే విధానాలు ఇంకో రకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏమో రేషన్ కార్డు ప్రామాణికం కాదంటుంది, కానీ అధికారులు మాత్రం రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని 2 లక్షల లోపు ఉన్న రుణవాళ్ళకు మాత్రం రుణమాఫీ జరుగుతుంది, 2 లక్షల పైన ఉన్న వారికి మాత్రం రుణమాఫీ జరగట్లేదు, ఆ పైన ఎంత ఉంటే అంత కట్టాల్సిందే మీరని చెప్పేస్తున్నారు. మొన్ననే అంతా 2 నెలలు కావట్లేదు, రైతులందరూ రెన్యువల్ చేసుకొని ఇప్పటికిప్పుడు 2 లక్షలు తీసుకున్న వ్యక్తి ఇంకో 50,000 తీసుకొచ్చి రుణమాఫీకి రెన్యువల్ చేసుకోవాలంటే రైతు ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలి, ఎలా కట్టాలి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తానండి. మాది మల్కాపూర్, మా గ్రామంలో మా ఇంట్లో మేము ముగ్గురు అన్నదమ్ములము, మా కుటుంబాలు వేరైనాయి, మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాము, పిల్లలు అయ్యారు, మాకు ఒకే ఒక రేషన్ కార్డు ఉంది. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మా పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికమని అధికారులు అంటున్నారు, ఇప్పటికీ ఏ ఒక్క రుణమాఫీ మాకు జరగలేదు మా ఇంట్లో. దానికి బాధ్యత ఎవరు వహించాలి? రేషన్ కార్డు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమే తప్ప మా వైఫల్యం కాదు కదా. మరి రేషన్ కార్డు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యం అయినప్పుడు రైతు యూనిట్గా తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు అంటారు, గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఏమో రేషన్ కార్డు ప్రామాణికం. మా పరిస్థితి ఏం కావాలి? మీకు ఎంత ఉందండి, మీ అమౌంట్ ఎంత? మాది మొత్తం మేము 4 ఉన్నామండి, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, మా నాన్న 4 తీసుకున్నాము. క్రాప్ లోన్లు 1,60,000 చొప్పున 6.5 లక్షలు. ఇప్పుడు ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అనేది ఒక రేషన్ కార్డు పైన ప్రభుత్వం చెప్పిన విధంగా. ఇప్పుడు నేను 6.5 లక్షల లోన్ ఉంది నాకు, నేను 4.5 లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టాలా నా 2 లక్షల రుణమాఫీ కోసం? నేనేం చేయాలి? మీరు రైతుని యూనిట్గా తీసుకొని రుణమాఫీ చేస్తేనేమో ఏ రైతైనా సంతోషిస్తాడు. మీరు రైతుని యూనిట్గా తీసుకోకుండా రేషన్ కార్డుని యూనిట్గా తీసుకుంటే మటుకు ఏ ఒక్క రైతు కూడా ఈ రుణమాఫీ అంశంలో మాత్రం ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా మా మల్కాపూర్ గ్రామంలో మటుకు ప్రతి ఒక్క రైతుకు ఇదే ఆనందంతో బాధతో ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి మల్కాపూర్ గ్రామంలో? ఎంతమంది రైతులు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? దాదాపు 60 నుంచి 65% మంది రైతులు ఏ ఒక్కరు కూడా పూర్తిగా రుణమాఫీ కాని వాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంది. రేషన్ కార్డు సమస్య, భార్యాభర్తలు ఒకే చోటు ఉన్నారు. మరి భార్యాభర్తలు వేరు రేషన్ కార్డులు ఇస్తారా? ఒక భార్యాభర్త ఇద్దరు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది, వారు 1,60,000 తీసుకుంటారు, 3.5 లక్షలు అవుతుంది. 3.5 లక్షలకి 2 లక్షలు రుణమాఫీకి 1,60,000 తీసుకొచ్చి రుణమాఫీ వాళ్ళు పే చేయాలా? లేకపోతే భార్యాభర్త సెపరేట్ రేషన్ కార్డు ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం? సో ఎటువంటి సంబంధం లేని ఇటువంటి అసందర్భ విషయాలపైన క్లారిటీ లేకపోవడం ప్రభుత్వానికి తప్పు. రైతులు మాత్రం చాలా ఆగమాగం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఏంటంటే బ్యాంక్ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం అయితే వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు? వ్యవసాయ అధికారులు ఏమంటున్నారంటే ఈ 2 లక్షల పైన రుణమాఫీ ఏవైతే ఉందో అది ఇంతవరకు మా గైడ్లైన్స్ రాలేదు కాబట్టి మేము ఏం చేయలేము. ఆ పైన ఎంతైతే అమౌంట్ ఉందో అది మీరు పే చేసుకోవాలి. మీరు పే చేసుకుంటే మట్టుకు మీకు రుణమాఫీ జరుగుతుంది, చేయకపోతే అది అలానే పెండింగ్ ఉంటుంది. రేషన్ కార్డు ఇష్యూ మేము రేషన్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుని డైరెక్ట్ అధికారులే చెప్తున్నారు. రైతుని యూనిట్గా తీసుకుని మాత్రం ప్రామాణికంగా తీసుకుని మాత్రం రుణమాఫీ జరగట్లేదని చెప్తున్నారు. బ్యాంకర్లు ఏమంటున్నారు? మేము డీటెయిల్స్ పంపించాం, అది ప్రభుత్వమే చూసుకోవాలి, మేము చేసేది ఏం లేదు, అది బ్యాంకర్లు చెప్తున్నారు. ఈ మధ్య రైతు ఎటు కాకుండా విరుక్కొని తలనొప్పి పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు అందరికీ పాస్బుక్లు అందరికీ వేరే ఉన్నాయి? మా ఇంట్లో ప్రతి ఒక్కరికి పాస్బుక్లు ఉన్నాయి. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాము. అంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి రుణమాఫీ జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన కేసీఆర్ రుణమాఫీలో మాకు ఇవ్వలేదు, ఎందుకంటే తను ఆ ఎలక్షన్ మూమెంట్లో తన ఎలక్షన్ స్ట్రాటజీని ఉపయోగించి చేసిన రుణమాఫీ తప్ప రైతుల కోసం చేసిన రుణమాఫీ కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రారంభ దశలో జూలై 15 ప్రారంభ దశలో ఆగస్ట్ 15 వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుని యూనిట్గా తీసుకుంటాం, రేషన్ కార్డు ఒక కుటుంబానికి గుర్తించడం కోసం ఉపయోగిస్తున్నామని చెప్పిన ప్రభుత్వము గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని 2 లక్షల కంటే ఎక్కువ రుణమాఫీ జరిగే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం. ఓకే, మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంటండి మీది ఇప్పుడు? తప్పకుండా అండి, ఒకవేళ ప్రభుత్వం వితిన్ ఏ వీక్ వారం రోజుల్లోపు రుణమాఫీ కానీ రైతులందరికీ రుణం మాఫీ చేసేలా ప్రణాళిక తయారు చేసుకోకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున బోయినపల్లి మండల వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మల్కాపూర్ గ్రామంలో ప్రతి ఒక్క రైతు, అలానే బోయినపల్లి మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రైతు, రుణమాఫీ కానీ ప్రతి ఒక్క రైతు అయిన రైతులు కూడా తప్పకుండా మీ అందరం పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి సందేహం చెప్పలేకపోతున్నాం. ఓకే, స్థానిక శాసనసభ్యుని కలిసారా? ఏం చెప్తున్నారు వారు? లేదండి, శాసనసభ్యు గారిని కలవాలని ఉన్నామండి. అతని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాము. అతి త్వరలో స్థానిక శాసనసభ్యుని కలిసి మా విషయాలను తెలియజేస్తాము. మా విషయాలపైన అతను ఎటువంటి స్పందన తెలియజేస్తారో కూడా తప్పకుండా తెలియజేస్తాము. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే కొంత రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మాకు సంబంధించి అయితే మేమైతే మా కుటుంబంలో అయితే 4 వ్యక్తులు అయితే ఉన్నారు, 4 కుటుంబాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే మాకైతే ఎటువంటి రుణమాఫీ కాలేదని చెప్పేసి అయితే ఒక రైతన్న అయితే వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే ఇప్పటికైనా మా అందరికీ అయితే న్యాయం చేయాలి, లేని పక్షంలో ఆ ఉద్యమం తీవ్రతరం చేసే పరిస్థితి సైతం వస్తుందని చెప్పేసి అయితే ఒక
రైతు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.